మన సహవాసం fellowship? ఎవరితో ఉంటున్నది? With whom are we having fellowship? లోకముతోనా, దేవుని ప్రజలతోనా? Is it with the world or the children of God? అపవాదితోనా, దేవునితోనా? Is it with the devil or with God? చీకటితోనా, వెలుగుతోనా? Is it with darkness or with light? పాపముతోనా, పరిశుద్ధతతోనా? Is it with the sin or the ఎవరితో మన holiness? సహవాసం చేస్తుంటున్నాము? With whom are we having fellowship? ప్రయాసపడి భారపోసిన సమస్త జనులారా, All the people who are నా heavy and యొద్దకు రండి, weary. నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తా, నేను నీకు విశ్రాంతినిస్తా. దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి, నీకు సంతోషంతో పడుకోగలుగుతావు. దేవుని ఒడిలో నెమ్మదిగా నువ్వు పడుకోగలుగుతావు. నీ భారమంతా కూడా నీ తండ్రికి అప్పగించవచ్చు. ఏ విషయాలను కూడా చింతించొద్దని తండ్రి చెప్తున్నాడు. Father is saying, do not worry in నీ anything. చింత యావత్ ఆయనకు అప్పగించు. Surrender all your నీ worries to మార్గము God. సరళం చేసే దేవుడు నీకుంటున్నాడు. You have the God who will నీ straighten up your మార్గమును path. సరి చేసే దేవుడు నీకుంటున్నాడు. You have the God who will నీ fix your జీవితంలో ways. ద్వారా సరి చేసే దేవుడు నీకుంటున్నాడు. Your foot, నీ హస్తములు వెనుకకి తీసుకో. keep your hands. నీవు దేవుని సన్నిధిలో నీవు కనబడవలసిన వ్యక్తివి. నువ్వు You are the person who has to be seen in the presence దేవుని of దగ్గర God. దేవుని దర్శించేటట్టు నీ ముఖము దేవునికి చూపించే బిడ్డగాని ఉండాలి. You should show your face in the presence of God. ఒక తల్లి తన కుమారునికి చెప్తుంటున్నాడు. A mother is telling to her son. ఒక తల్లి తన కుమారునికి చెప్తుంటున్నది. A mother is telling to her son, నా కుమారుడా, my son, నీవు వారి మార్గమున పోకుము. you don't go in their path. వారి త్రోవలు యందు నడవకుండా From walking in their path, నీ పాదములను వెనుక తీసుకో. you keep your foot. అదే 22వ వాక్యము చూస్తే, The same chapter 22 verse. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందిస్తారు. ఎక్కడమ్మా అపహాస్యము, అల్లరి ఎక్కడ ఉంటది? ప్రతి నీచ కార్యం ఎక్కడ ఉంటది? Where there is every evil thing. అక్కడ పిల్లారా, విశ్వాసులకు పిల్లారా, దేవుని బిడ్డలకు అక్కడ పని లేదు. The believers and the children of God don't have any work to do. దేవుని బిడ్డలు దేవుని మందిరములో ఉండాలి. The people of God should be in దేవుని the house of బిడ్డలు God. దేవునితో సహవాసాన్ని కలిగిన వారుగా ఉండాలి. The children of God should have fellowship with God. దేవుని మార్గమును పిల్లారా, వారు దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి. They should walk in the ways of God. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక, That's why the word of God is saying. అందుకో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. The word of God is saying. నిర్గమకాండం 15వ అధ్యాయం Exodus chapter 15. 15-11. Chapter 15 verse 11. యెహోవా వేల్పులలోని వంటి వాడేవాడు. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడు ఎవరు దేవా? నీ పట్టి పరిశుద్ధుడు ఎవరు అంటున్నారు. God is who is holy like you. అయ్యా, నీవు పూజనకు అర్హుడవై ఉంటున్నావు. You are worthy of praises. నీవు పూజకు అర్హుడవై ఉంటున్నావు. You are worthy of praises. నువ్వు పవిత్రతకు నాయన మాదిరి అయి ఉంటున్నావు. You are the example of నువ్వు holiness. పరిశుద్ధతకు మాదిరి అయి ఉంటున్నావు. You are the example of holiness. నాయనా, నీవు నా తండ్రి నాయన, నువ్వు పరిశుద్ధుడవై ఉంటున్నావు. You are holy. నువ్వు పరిశుద్ధుడవై ఉంటున్నావు. You are holy. నాయనా, నీ వంటి వాడు ఎవరున్నారు ఈ లోకములో? Who is like you in this world, God? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము? And where can we go live in? మేము నీ మందిరములో కనబడతాం, నీతో సహవాసం చేస్తాం. We'll be seen in your house and ఈ we'll have దేవుని fellowship విడిచి with ఈ you. దేవుని విడిచి మనం లోకములో కలిసిపోతుంటున్నామేమో, జాగ్రత్త. Be careful, we might be leaving this God and getting mingled with the world. అపహాసకులు కూర్చుండు చోటు, The place where the scorners పాపులు sit. నిలిచేటువంటి మార్గము, The way where the sinners stand. దుష్టుల యొక్క ఆలోచన అప్లారా, The counsel of the మనల్ని ungodly. చెడగొట్టేదిగా ఉంటుంది. They will destroy us. మనం జాగ్రత్తగా మన ఆత్మచీతను కాపాడుకోవాలి. We should keep and protect our మనము spiritual lives పరిశుద్ధమైన carefully. దేవుని మనం కలిగిన వారుగా ఉంటున్నాం. We have the holy God. పరిశుద్ధమైన దేవునికి సహవాసాన్ని మనం కలిగిన వారుగా We ఉంటున్నాం. have the fellowship of the holy God. పరిశుద్ధమైన దేవుని మనం పూజించే వారుగా ఉంటున్నాం. We are worshipping the holy మన God. పేదవులు కూడా ప్రియులారా పరిశుద్ధంగా ఉంటున్నవి. Even our lips are holy.
అందుకొరికే ఇప్పుడు నేను యెషయా గ్రంథములో చెప్పిన విధంగా, as I said from the book of ఓ Isaiah, యెషయా భక్తుడు అంటున్నాడు, Isaiah is saying, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, I have unclean lips, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసము చేస్తుంటున్నాను. I live among the people who are అయ్యో unclean. ఇంతవరకు నాయన నేను పరిశుద్ధుడని అనుకున్నాను, Until now I thought that I was holy. నేను దేవుని రక్తంలో కడగబడిన బిడ్డను అనుకున్నాను, I thought that I'm washed in the blood of God. నేను మంచి నీతిమంతుల ప్రజల మధ్య నివాసము లేకుండా చేస్తున్నా అనుకున్నాను. I thought that I'm living among righteous people. ఎప్పుడైతే రాజు ఉజ్జియా రాజు చనిపోయాడు, But when King Uzziah died, అప్పుడు దేవుడు ఎప్పుడు చూడడం ఆరంభించాడు. he started to look at God. అంతవరకు అయితే ఆయన రాజును చూశాడు. Until then he was only looking at రాజు the king. చనిపోయిన తర్వాత ఆకాశమందు ఉన్నటువంటి దేవుని చూడడం When the ఆరంభించాడు. king died, he started to look at the God in the heaven. దేవుని యొక్క మహిమలో తన యొక్క పిల్లల పాపములు కనబడుతుంటున్నవి. And he is able to see sins in the glory of God. దేవుని యొక్క ముఖములో తన యొక్క బలహీనతలు కనబడుతుంటున్నవి. He is seeing his weaknesses in the face of God. దేవుని వెలుగులోనికి వచ్చినప్పుడు, When he came into the light of God, దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినప్పుడు, when he came into the light of God, ఆయన తను తాను చూసుకున్నప్పుడు, when he saw himself, అయ్యో నేను అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నివాసము చేస్తుంటున్నాను, I am living among unclean అయ్యో people. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడును. I have unclean lips. అప్పుడు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయడం ఆరంభించాడు. Then he started to humble himself and pray. అప్పుడు తను దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో గోజాడడం ఆరంభించాడు. Then he started to cry in the presence of God. అప్పుడు కాల్చినటువంటి అగ్ని ఆ కొలిమిలో నుండి ఒక కర్ర తీసుకొని వచ్చి ఒక దూత, Then an angel took the fire from the altar. ఆ యొక్క అగ్ని ఆ యొక్క కర్ర తీసుకొని వచ్చి ఆ ప్రవక్త యొక్క పెదవులను కాల్చింది. It brought a burning stick from the altar and burned the lips of the prophet. ఆ కాల్చిన తర్వాత తను తాను చూసుకున్నప్పుడు, After that, when he looked at himself, తన దోషములన్నీ కూడా పరిహరించబడే, బలితలన్నీ కూడా తొలగిపోయాయి. all his sins or all his evil works were removed. అప్పుడు ప్రియులారా, అప్పుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు, Then God is saying, అయ్యా నేను ప్రజల మధ్యలోకి ఎవరిని నేను పంపాలి? whom shall I send to the నా people? మాటలు ఎవరు ప్రజలకు చెప్పుతారు? Who will tell my words to the people? నన్ను గురించి ఎవరు లోకములకు చాటిస్తారు? Who will preach about me to the world? నన్ను గురించి ఎవరు లోకములకు చాటిస్తారు? Who will declare me అని to this దేవుడు world? పిల్లల ప్రశ్న వేసినప్పుడు, When God questioned them, ఈ యొక్క భక్తుడు యెషయా భక్తుడు అంటున్నాడు, Isaiah is saying, పెదవులు కాల్చబడిన తర్వాత after his lips were burned, అప్పుడు అంటున్నాడు, then he is saying, అయ్యా నన్ను పంపు, Lord, here I am, send me. దేవా నన్ను పంపు. Lord, send me. ఉదయ కాలము ప్రియబిడ్డలారా, This morning, beloved children, ప్రియ సంఘమా, beloved church, దేవుని ఆత్మ చేత తాకబడినప్పుడు, when you are touched by the Spirit దేవుని of యొక్క God, ఆత్మ నిన్ను దేవుని యొక్క ఆత్మ నిన్ను కాల్చినప్పుడు, when the Spirit of God burns you, అప్పుడు నిన్ను తెలుసుకోగలుగుతావు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంటుందో. then you will know how is your spiritual life. అవును, దేవుని యొక్క పరిశుద్ధత అప్పుడు తెలుసుకోగలుగుతావు. Then you will know the holiness of God. నిజమైనటువంటి నీ భక్తి తెలుసుకోగలుగుతావు. Then you will know your true godliness. దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినప్పుడు, When you come into the light of God, దేవుని యొక్క సన్నిధిలోనికి when వచ్చినప్పుడు, you come into the presence of దేవుని God, వైపు నువ్వు కన్నులెత్తి చూసినప్పుడు, when you lift up your eyes అప్పుడు నీ towards God, ఆయన ముఖంలో నీ రహస్య పాపములన్నీ కూడా కనబడినట్టుగా ఉంటున్నవి. then all your secret sins are visible on His నీ face. రహస్య పాపములన్నీ కూడా ఆయన ముఖములో దేవుడు చూపించేవాడంటున్నాడు. God will show all your secret sins on His అందుకొరకే face. పాపులు దేవుని దగ్గరికి రారు. That's why sinners will not come to పాపము God. చేసిన వాడు దేవుని మందిరంలోనికి, దేవుని సహవాసంలోనికి రాడు. A sinner will not come to the presence of God and the ఆదామా fellowship నీవు of ఎక్కడ God. ఉంటున్నావు? Adam, where are you? ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? Adam, where are you? ప్రతిరోజు నాతో మాట్లాడేవాడివి. You used to talk to me every day. ఎక్కడ ఉన్నావు ఆదామా? Where are you, Adam? ప్రతిరోజు నీ ముఖము నాకు చూపించేవాడివి. You used to show me your face every ప్రతిరోజు day. నీ స్వరాన్ని నాకు You వినిపించేవాడివి. used to make me hear ఈ your రోజు voice every ఎక్కడ day. ఉంటున్నావు? Where are you today? తెలుసుకున్నాడు ఆదాము. And Adam got to know. ఆదాము తెలుసుకున్నాడు, Adam understood. నేను దేవునికి ఆజ్ఞను అతిక్రమించాను, I disobeyed the command of God. దేవుడు చెప్పిన విధంగా నేను చేయలేకపోయాను, I couldn't do according to what God దేవుడు చెప్పిన said. విధంగా నేను I చేయలేకపోయాను, couldn't do according to what God said. దేవుని దగ్గరికి రాలేకపోతుంటున్నాను. And I'm not able to come to God. ప్రియ సంఘమా, Beloved church, దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేవారుగా ఉండాలి. we have to come to the presence of God. దేవునితో మాట్లాడే బిడ్డలుగా మనం ఉండాలి. We should be the children who will talk మన to దేవుడు God. పరిశుద్ధుడై ఉంటున్నాడు, పవిత్రుడై Our ఉంటున్నాడు. God is whole and ఆయన holy and స్తుతులకు pure. పాత్రుడు, పిల్లారా ఆరాధనకు యోగ్యుడై ఉంటున్నాడు. He is worthy of praises and దేవుని worship. వంటి వాడు ఈ లోకమునికి ఎవరు కూడా లేరు. There is no one else besides ఈ Him. దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడ కూడా దూరం కొనికి వెళ్ళిపోలేము మనము. We cannot leave this God and go away. ఈ దేవుడు నిన్ను గురించి పిల్లల ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. This God thinks about నీ you. అవసరం తీర్చే దేవుడు
తోడైంటున్నాడు. He will fulfill your needs. అందుకొరకు దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తున్నది. That's why the word of God is saying like యోహాను this. సువార్త 8వ అధ్యాయం 21వ వచనము. John chapter 8 verse 21. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వాక్యం. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములో నుండి మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాడమ్మా. ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు ఆదాం దగ్గరికి. Every day God used to come to Adam. ఆదాం పాపం చేశాడు. Adam sinned. ప్రతిరోజు పిల్లలు దేవునితో నడిచేటువంటి ఆదాం పాపం చేశాడు. ఆజ్ఞ దేవుడు చెప్పిన విధంగా నడుచుకోలేకపోయాడు. The Adam who used to walk according to what God said every day, he sinned. అందుకొరకే దేవుడు పిల్లలు దేవుని దగ్గరికి అతడు తన ముఖాన్ని చూపించలేకపోయింటున్నాడు. And he couldn't show his face to God. అప్పుడు దేవుడు అంటున్నాడు, Then God is saying, మీరు మీ పాపంలో ఉండి చనిపోతారు. You will die, you will be in your sin and die in your sin. మీరు దేవుని దగ్గరికి రాకపోతే, If you don't come to God, దేవుని దగ్గరికి రాకపోతే, if you don't come to God, మీరు మీ పాపముల నుండి చనిపోతారు. you will die in your sin. దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. Word of God is saying, నేనుండు చోటుకి మీరు రారు. you will not come to the place where I ఎంత am. భయంకరమైన పరిస్థితి ప్రియులారా. What a dangerous situation. దేవుడు ఉండే స్థలానికి మనం పోలేమని దేవుని యొక్క వాక్యం Word of సెలవిస్తున్నది. God is saying that we cannot go to the place where ఇక్కడ God దేవుడు is. మనకు ఒక అవకాశం అనుగ్రహిస్తుంటున్నాడు. So to God is giving us an ఓ opportunity ఆదామా, today. నీవు ఎక్కడ ఉంటున్నావు? Adam, where are you? నా ప్రియ బిడ్డలారా, ఎక్కడ ఉంటున్నారు? My beloved children, where are మన we? సహవాసం ఎవరితో ఉంటున్నది? With whom are we మన having సహవాసం ఎవరితో fellowship? ఉంటున్నది? With whom are we having fellowship? లోకముతోనా, దేవుని ప్రజలతోనా? Is it with the world or the children of God? అపవాదితోనా, దేవునితోనా? Is it with the devil or with God? చీకటితోనా, వెలుగుతోనా? Is it with darkness or with light? పాపముతోనా, పరిశుద్ధతతోనా? Is it with the sin or the ఎవరితో మన holiness? సహవాసం చేస్తుంటున్నాము? With whom are we having నేను fellowship? వెళ్ళిపోతున్నానని దేవుడు అంటున్నాడు. God is saying that I'm going away. పరిశుద్ధాత్మను దేవుడు మన నుండి తీసివేస్తే, If he takes away the Holy Spirit from పరిశుద్ధాత్మ us, ప్రియులారా మనలో మధ్య నుండి దేవుడు తీసుకొని వెళ్ళిపోతే, if God takes away the Holy Spirit from the midst of తర్వాత us, నువ్వు ఎంత ఏడ్చినా రమ్ము కొట్టుకున్నా ప్రియులారా నీకు రక్షణ కలగదు. no matter how much ever you cry and beat your chest, you దేవుడు can't నీకు get salvation. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే, While God is near to you, దేవుడు నిన్ను దర్శించినప్పుడే, when God encounters you, దేవుడు నీతో మాట్లాడినప్పుడే, when God talks to you, దేవుని దాసుల ద్వారా నీతో మాట్లాడినప్పుడే, when he talks to you through the men of దేవుని God, మాటలు మీరు వినినప్పుడే, when you listen to the words of God, మనలో మనం సరి చేసుకోవాలి. we should fix ourselves. పరిశుద్ధాత్మ ఎత్తబడి పోతుంటున్నాడు, పోతూ పడే దినాలు వస్తుంటున్నవి. The days are coming when God will take away his Holy అప్పుడు Spirit మీరు from the midst of us. రొమ్ము కొట్టుకొని ఏడ్చిన ప్రయోజనము లేదు. Then there wouldn't be any use అప్పుడు even if you దేవుడు cry. స్థలంలోనికి మనం పోలేము ప్రియులారా. Then we cannot go to the place where God దేవుని యొక్క is. మహిమ సింహాసనం దగ్గరికి మనం పోలేము. మనం We cannot go to the glorious throne of God. దేవుని మనం చూడలేము. మనము We cannot see God. అందుకొని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. That's why God is warning us. నేనుండి స్థలంలోనికి మీరు రాలేరు. You cannot come to the place where I am. నేనుండి స్థలంలోనికి మీరు రాలేరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Word of God is saying that you cannot నేను come to the place where I am. నేను వెళ్ళిపోతుంటున్నాను. I am going away. కనుక ఇప్పుడే అనుకూల సమయం అయితున్నది. So now is the suitable time. ఈ ఉపవాస కూడికలు మనం సరి చేసుకోవడానికి, These fasting prayers are for us to get మన fixed. ఆత్మీయ జీవితం సరి చేసుకోవడానికి, These are to fix our spiritual దేవుని lives. కనుదృష్టి ఎల్లప్పుడు కూడా మన మీద ఉండడానికి కొరకు, For the eyes of God to be always upon us. మా దేవుడికి సహవాసం ఎల్లప్పుడు మనతో ఉండడానికి కొరకు, For the fellowship of God to be always with us. అందుకొరకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న యోబు గ్రంథం 24వ అధ్యాయం Job chapter 24. 19వ వచనం. Job 24 verse 19. అమ్మా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. The word of God is saying, అనావృష్టి చేతను, with drought ఉష్ణము చేతను, and with the heat, మంచును నీళ్లను ఆవిరయ్యి పోతాయి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. the snow and the water will get evaporated and leave this world. ఒక రోజు రాబోతున్నది, A day is going to come, ఇప్పుడే వచ్చి ఉంటున్నవి. and they're already here. నీళ్ళ కొరకు కొట్లాడేటువంటి పరిస్థితులు ఉంటున్నవి. The situation where they're fighting for water. కరువులు ఒక దిక్కు, ఒక తుఫాన్లు ఉంటున్నవి. Droughts are on one side, storms are on one side, అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, and with drought and the heat, మంచు కరిగిపోతుంది, నీళ్లు కూడా కరిగిపోతాయి. the snow will melt, water gets మంచు evaporated. కరిగిపోతుంది, నీళ్లు కరిగిపోతాయి. Snow will melt, water will melt. అప్పుడు ఏం పాతాళము,
Then the hell, అక్కడ పాతాళము ప్రియులారా, the hell there, ఈ నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత, after the water is మంచు evaporated, ఎగిరిపోయిన తర్వాత, after the snow is melted, మంచు ఎగిరిపోయిన తర్వాత, after the snow is melted, ఓ పాతాళము నీ కొరకు ప్రియులారా నోరు తెరుచుకొని ఉంటున్నది. the hell is opening మా its mouth for పాతాళము నీ you. కొరకైతే నోరు తెరుచుకొని చూస్తున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. The word of God is saying that the great ఓ hell is opening its మంచు mouth for నీళ్లు you. లోకములో ఉన్నప్పుడే, While you are in this world, పరిశుద్ధాత్మ ప్రియులారా లోకములో ఉన్నప్పుడే, while the snow and water and the Holy Spirit are in this లోకములో world, ఉన్నప్పుడే, while the Holy Spirit is in this దేవుడు world, మనకు అవకాశం ఇచ్చినప్పుడే, while God is giving you an పాతాళము ప్రియులారా, opportunity, పాతాళం యొక్క నోరు మనం you have ముయ్యవసరమంటున్నాము. to shut the mouth of hell. పాతాళం మన కొరకు ప్రియులారా నోరు తెరిచి కూర్చున్నది కనుక Because the hell is దేవుడు opening its మనల్ని mouth ప్రియులారా towards us. రక్షణలోనికి ఆ యొక్క స్వర్గంలో తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాడు కనుక And God wants us to take us to ఉదయ heaven. కాలం మన జీవితాలు ప్రియులారా సరి చేసుకొని శరమంటున్నాము. So this morning we have to fix our lives. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. Word of God is saying. దేవుని యొక్క వాక్యం The word of సెలవిస్తుంటున్నది. God is saying. ఆది కాండం 19వ అధ్యాయము, Genesis chapter 19. ఆది కాండం 19వ అధ్యాయం 13వ వాక్యము, Genesis chapter 19 verse 13. ఆది కాండం 19వ అధ్యాయం 13వ వాక్యము. Genesis chapter 19 verse 13. మేము ఈ చోట నాశనము చేయవచ్చు, మేము ఈ చోటు నాశనం చేయవచ్చు, వారిని గూర్చిన వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గొప్పదాయను కనుక కనుక దానిని నాశనము చేయుటకు దానిని నాశనం చేయుటకు యెహోవా మమ్మను యెహోవా పంపునని మమ్మును పంపినని దేవుని యొక్క చెప్పగా. వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఈ చోటకు రోజు ప్రియులారా నాశనం కాబోతున్నది భూలోకము. One day this earth is going to be destroyed. భూలోకము చూస్తున్నాము, మనం చూస్తున్నాము కనుక Because we are looking at this earth. పాపము నీళ్ళ వలె ప్రవహిస్తుంటున్నది. Because the sin is flowing ప్రజలు like water. కట్టుబాట్లు లేకుండా తిరుగుతుంటున్నారు. People are roaming around without దేవుడంటే discipline. భయం లేదు, భక్తి లేదు. They don't have the fear of God and the పెద్దలంటే godliness in భయం them. లేదు, భక్తి లేదు. They don't have fear towards తల్లిదండ్రులు elders. అంటే గౌరవం లేదు, వారి ప్రియులారా వారి ఎడల ప్రేమ లేదు. They don't have respect and love for the దేవుని యొక్క parents. వాక్యం సెలవిస్తుంటున్నది. The word of God is saying. పాపం చేత ప్రలోకము పేలువల్ల నింపి ఉంటున్నది. The world is filled with sin. అందుకొరకు దేవుని యొక్క దూతలు ప్రియులారా భూలోకములకు పంపబడి ఉంటున్నారు. That's why the angels of God are sent to this దేవుని యొక్క earth. దూతలు భూలోకములకు పంపబడి ఉంటున్నారు. Angels of God are sent to this వారు earth. దేవుని ఉగ్రత గురించి వారు ప్రకటన చేస్తుంటున్నారు. And they're preaching about దేవుని యొక్క the wrath of ప్రేమను God. ప్రకటన చేస్తుంటున్నారు. They're preaching the love of God. దేవునికి రాబోయే ఉగ్రతను తప్పించుకునే మార్గమును వారు ఉపదేశం And చేస్తుంటున్నారు. they're teaching the way to escape the ఇప్పుడు coming wrath of ఇప్పుడు God. ప్రియులారా మన జీవితాలు మార్చుకునే పరిస్థితి దేవుని యొక్క దూతల ద్వారా ప్రకటించబడుతుంటున్నది. Today the way the situation to escape the wrath of God is being preached by the angels. అయినను కూడా మనం ఈ పరిస్థితిలో మనం అన్ని చూసినప్పుడు Still when we look at the ఓ situation, దైవ సేవకులు దైవ సేవకులు హెచ్చరిస్తుంటున్నారు. the men of God are warning ఓ us. ప్రజలను హెచ్చరిస్తుంటున్నారు. They're warning the people. ప్రజలకు ప్రియులారా హెచ్చరికగా చేస్తుంటున్నారు. They're making it a warning మన to the people జీవితాలు మన బ్రతుకులను మార్చుకోవడానికి, to change our lives, మన మార్గములు సరి to చేసుకోవడానికి, fix our ways, మన మార్గములు సరి చేసుకోవడానికి to fix our paths. అందుకొరకు దేవుడు అంటున్నాడు. That's what the God is ఓ saying. మన కళ్ళకు సాదృశ్యముగా ప్రియులారా పెడుతుంటున్నాడు. ఇవన్నీ కూడా He's putting all these things లోకంలో as examples to our లోకంలో eyes. జరుగుతున్న ప్రతిది కూడా మనకు సాదృశ్యముగా హెచ్చరికగా దేవుడు పెడుతుంటున్నాడు. Everything that is happening in this world, God is giving us as an example and a మనల్ని warning మనం సరి చేసుకోవడానికి, to fix ourselves, మనల్ని మనం సరి చేసుకోవడానికి, so that we fix దేవుని ourselves, దగ్గర నిలబడడానికి కొరకు. to stand in front of God. అప్పుడు అంటే దేవదూతలు వచ్చారు ప్రియులారా, ఆ యొక్క సుధమ గుమ్మార నాశనం చేస్తామని. The angels of God came to destroy Sodom and Gomorrah. దేవుని యొక్క ప్రియులారా పట్టణం యొక్క పాపము ప్రియులారా విస్తారంగా ఉంటుందని దేవుని యొక్క దూతలు చెప్తుంటున్నారు The కదా. angels of God are saying that the sin of the cities is very great. అయినను కూడా ప్రజలు వినని వారిగా ఉంటున్నారు. But still people didn't hear them. అయినను వినని వారిగానే ఉంటున్నారు. People didn't hear them. ఈ లోకం పరిస్థితి చూస్తే అలాగే ఉంటున్నవి. That is the condition of today's సువార్త world. విస్తారంగా ప్రకటించబడుతుంటున్నది. The gospel is being preached widely. హెచ్చరికలు విస్తారంగా హెచ్చరించబడుతుంటున్నవి. The warnings are given so లోకములో many. ఎన్నో సంఘటనలు ఇవన్నీ కూడా దేవుడు ప్రియులారా ఉగ్రతకు ముందుగా ఇవన్నీ కూడా జరగవలసి ఉంటున్నవి కనుక All these things have to happen before the wrath comes. ఇవన్నీ కూడా ప్రియులారా చూస్తూ మన జీవితాలు మనం సరి So చేసుకోవాలంటున్నాం. looking at all these things, we have to fix our lives. ఏది కూడా మన వెంబడి రాదు. Nothing will come behind ఏది us. కూడా మన వెంబడి రాదు. Nothing will come behind ఒకటి us. మాత్రమే మనతో కూడా దేవుని దగ్గరికి వస్తది. But only one thing will come with us to God. ఏది సంపాదన కానీ ఏది భక్తి కాదు ఏది కూడా ప్రియులారా దేవుని
పరలోక రాజ్యమునకు రాదు. Neither your salaries, your earnings, nor your godliness will not come to heaven with you. నీ యొక్క క్రియలు ప్రియులారా దేవుడు లెక్క చూసే దేవుడు అంటున్నాడు. But God will take account of your works. అయితే దేవుని దగ్గరికి వచ్చేది ఒకటే అంటున్నది. So there is only one thing that comes to మనతో God. కూడా సాక్ష్యం చెప్పడానికి ప్రియులారా మన క్రియలు మనతో కూడా వచ్చేదిగా ఉంటున్నవి. Our works will come along with us to మనతో testify about us. కూడా ప్రియులారా మన చేసే పనులు మన దేవుడి దగ్గరికి లెక్క చెప్పడానికి మనతో కూడా వచ్చేదిగా ఉంటున్నవి. The works will come along with us to లోకంలో God to ఉన్నప్పుడే give an మన account. ప్రియులారా మన క్రియలు మనం ఎరిగిన వారుగా ఉండాలి. We should know our works in His word దేవుని ఉగ్రతకు మనం పాలు కాకూడదు. and not fall under the wrath of మన God. దేవుని ఉగ్రతకు పాలు కాకూడదు. We should not fall into the wrath of ఎందుకనగా God, ప్రియులారా దేవుని యొక్క తీర్పులు న్యాయమై ఉంటున్నవి. because His judgments are righteous. ఎందుకు కీర్తన గ్రంథం 10:5 కనుక చదవాల్సిన అవసరం లేదు కనుక నేను చెప్తాను వినండి. 10 Psalm verse 5, don't need to read, I tell దేవుని you యొక్క listen. ప్రియులారా న్యాయ విధులు సత్యమై ఉంటున్నవి. His ways are ఆయన true. తీర్పు న్యాయమై ఉంటున్నది. His judgment is ఆయన just. మనకు తీర్పు తీర్చే దేవుడు అంటున్నాడు. He's a God who judges us. ఆయన తన బిడ్డలుగా మనం స్వీకరించాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. He wants to receive us as His children. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. That's why the word of God is saying. ఆయన ప్రియులారా మనల్ని తప్పించాలని ఆశ కలిగిన వాడే అంటున్నాడు. He desires to help us to escape. ఆయన మనం తప్పించాలని ఆశ కలిగిన వాడు అంటున్నాడు కనుక He desires to escape us. దేవుని దాసుల ద్వారా మీతో మాట్లాడుతుంటున్నాడు. And through the servants of God, He's talking ప్రకృతి to you. ద్వారా మీతో He's మాట్లాడుతుంటున్నాడు. talking to you through the ఓ nature. లోకంలో జరుగుతున్నట్టు క్రియల ద్వారా పాపను బట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. And because of the things that are happening in this world, God ఓ is warning us తీర్పు about sin. రాబోతున్నది. The judgment is going to come. ఆయన తీర్పు న్యాయమై ఉంటున్నది. His judgment is ఆయన just. తీర్పు సత్యమై ఉంటున్నది. His judgment is ఆయన true. సత్యవంతుడైన దేవుడు అంటున్నాడు. He is a true God. ఆయన సత్యముతో తీర్పు తీర్చే దేవుడు అంటున్నాడు కనుక And in truth, He will give judgment. ఆయన సత్యవంతుడైన న్యాయవంతుడైన కనుక సత్యముతో న్యాయంతో మనల్ని తీర్పు తీర్చే దేవుడు అంటున్నాడు. Because He's righteous and just with righteousness and in just way. He will అందుకొరకే judge ఈ us. వాక్యములు వింటూ ప్రియులారా మనల్ని మనం సరి చేసుకోవాలి. That's why listening to this word, we ఈ have to fix ourselves. 21 రోజుల ఉపవాస దినంలో మనల్ని మనం సరి చేసుకోవాలి. We should fix ourselves in this 21 days fasting prayer. అందుకొరకు దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది ఆదికాండములో. That's what the word of God is saying in దేవుని యొక్క Genesis వాక్యం like ఇలాగ this. సెలవిస్తున్నది ఆదికాండములో 45వ అధ్యాయం 9వ వాక్యము. Genesis chapter 45 verse 9. మీరు త్వరగా మా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నువ్వు చాలమ్మా. నా యొద్దకు రమ్ము, నువ్వు అక్కడ ఉండవద్దు. You come to me and don't be there. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? Adam, where are you? దేవుడు పిల్లల ప్రశ్న వేస్తుంటున్నాడు. God is asking a question. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? Adam, where are you? ఓ యోసేపు పిల్లల తన తండ్రితో అంటున్నాడు. Joseph is telling to his father. యోసేపు దేవునికి సాదృశ్యమై ఉంటున్నాడు. Joseph resembles Jesus. యోసేపు పిల్లల పవిత్రత దేవునికి పవిత్రత ఒకటి కనబడుతుంటున్నది. The holiness of Joseph and the holiness of God have యోసేపు similarities. పరిశుద్ధ జీవితం యేసుక్రీస్తు పరిశుద్ధ జీవితం పిల్లల ఇద్దరికి పోలికలు ఉంటున్నవి కనుక They have similarities in their holy lifestyle. యోసేపు తన తండ్రితో అంటున్నాడు. Joseph is telling to his father. నా అక్కడ ఉండవద్దు, నా దగ్గరికి వచ్చేసి. You do not tarry there, but come to ఉదయకాలం me. ప్రియ సంగమా, This morning, beloved church, దేవుడు కూడా అంటున్నాడు. when God is saying today, నువ్వు ఏ స్థలంలో కూర్చున్నావు ఆ స్థలము నీది కాదు. the place where you are sitting ఏ is not స్థలంలో yours. తిరుగుతున్నావు ఆ స్థలము నీది కాదు. The place where you are roaming around is ఏ not ప్రజల yours. మధ్య నివాసము చేస్తున్నావు ఆ ప్రజలు కారు. The people with whom you are అక్కడ living ఉండవద్దు, అక్కడ are not ఉండవద్దు, yours. నా దగ్గరికి వచ్చేయి. Don't stay there, but come to me. అక్కడ ఉండవద్దు, నా దగ్గరికి వచ్చేయి. Don't stay there, but come to me. పరిశుద్ధుల సహవాసంలోనికి రా. Come to the fellowship of the holy people. దేవుని నివాస స్థలంలోనికి రా. Come to the dwelling place of God. జీవ వాక్యం ఉండే స్థలంలోనికి రా. Come to the place where there is a living word. దేవునికి నివాస స్థలంలోనికి రా. Come to the presence of పరిశుద్ధ God. స్థలంలోనికి నీవు వచ్చేయి. Come to the holy place of God. సమృద్ధిలోనికి నీవు వచ్చేయి. Come to the prosperity. ఇక్కడ జీవవాక్యం జీవము ఇక్కడ ఉంటున్నది. The life is here. నీవు అక్కడ ఉండదు. లోకం ఐగుప్తులో నీవు ఉండకూడదు. You shouldn't be in Egypt. పాపం అనే లోకంలో నీవు ఉండకూడదు. You shouldn't be in the sinful పాపుల world. మధ్యలో నివాసము చేయకూడదు. You should not live among sin వారితో కూడా సహవాసం కలిగి ఉండకూడదు. and not have fellowship అక్కడ with them. ఉండకు, నా దగ్గరికి ఉండడానికి వచ్చేసి. Don't stay there, but come ప్రియ to live బిడ్డలారా, with me. దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు ఉదయకాలం. Beloved children, God is calling ఆయన you this morning. సహవాసంలోనికి కుమారునికి సహవాసంలోనికి పిలుస్తున్నాడు దేవుడు. He's calling you to have a fellowship with కుమారుని Him. యొక్క సహవాసంలో
సహవాసంలోనికి నిన్ను పిలుస్తుంటున్నాడు. He's calling you into the fellowship of కుమారునితో sons. సహవాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. We should have a fellowship with the son. కుమారుని కలిగిన వాడే ప్రియులను దేవుడు కలిగిన వాడే అంటున్నాడు. The one who has son in him. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. Now kiss the son. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. Kiss the son. లేనియెడల తండ్రి కోపిస్తాడు. If not, the father will ఓ be angry. కుమారుని సహవాసంలోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. God called you into the అక్కడ fellowship of ఉండవద్దు, son. నా ఇక్కడికి రండి మీరు. You don't tarry there, but come to me. కుమారుని సహవాసంలోనికి రండి. Sons, come to the fellowship. ఇక్కడ మీకు నేను సమస్తము కూడా సమకూర్చుంటున్నాను. I will provide you everything here. ఓ దేవుని మందిరము మనకు సమస్తము కూడా దేవుడు ఇచ్చే దేవుడు అంటున్నాడు. God will give us everything in his presence. అందుకొరకు దేవుడు అంటున్నాడు, ప్రియులారా, That's why God is saying, beloved, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. those who are striving and carrying heavy burdens, people come to ఏ me. చింత, ఏ పిల్లల కన్నిటి, ఏ బాధ చేత నీవు ఉంటున్నావు, The burden or the grief that you're ఏ living with, కృంగి, ఏ విషయాలు కృంగిపోతుంటున్నావు, the things in which you're getting ఏ depressed, భారము నీవు మోసుకొని ఉంటున్నావు, the burden that you're ఓ carrying. నిన్ను సంతోషించలేని పరిస్థితులు ఏమైనా ఉంటున్నావేమో, There could be things that are not నిన్ను being కృంగ joy to తీసే you. పరిస్థితులు ఏదైనా నువ్వు అనుభవిస్తుంటున్నావేమో, You might be in the condition where you're getting నీవు depressed. సంతోషించలేకపోతుంటున్నావేమో, You might not నీవు feel ఆనందముగా happy. దినాలు గడపలేకపోతుంటున్నావేమో, You might not spend your నీ days in దినాలు joy. నీవు సంతోషించి ఉల్లసించలేకపోతుంటున్నావేమో, You might not feel అక్కడ ఉండకు, rejoice in your ఇక్కడికి days. వచ్చేయి. Don't stay there, but come అక్కడ to నీవు me. ఉండవద్దు, ఇక్కడికి వచ్చేయి. Don't stay there, come to me. ఓ ఇక్కడ నీతో నేను మాట్లాడే దేవుడని అంటున్నాడు. I am the God who will talk to you ఇక్కడ here. నీతో నేను సంచరించే దేవుడని అంటున్నాను. I am the God who will move నేను నీకు here. స్నేహితుడు, ఆదాముతో దేవుడు నీకు స్నేహితుడుగా నేను నీతో కూడా అడుగులు వేసి అడుగు నడిచే దేవుడని అంటున్నాను. As your friend, I am walking with you. ఇక్కడ దేవుడు నీతో కూడా సంచారం చేసే దేవుడు అంటున్నాడు. God will walk with you. మన మధ్యలో దేవుడు సంచారం God చేస్తుంటున్నాడు. is moving among ఆయన us. ఆత్మరూపంలో మన మధ్యలో ఉంటున్నాడు. ఆత్మరూపంలో మన మధ్యలో ఉంటున్నాడు. As spirit is here. ఆయన కుమారుని రూపంలో మన మధ్యలో ఉంటున్నాడు. In the form of his son, he is ఆయన here. సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచిన వాడే God అంటున్నాడు. called us into his ఆయన fellowship. సహవాసంలో మనం ఉండవలసిన బిడ్డలమై ఉంటున్నాము. We have to be in his fellowship. ఆయన సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. We should not neglect his ఆదామా, fellowship. నీవు ఎక్కడ ఉంటున్నావు? Where are you? ఆదాము పాపం చేశాడు, భారంతో కుంగిపోయి ఉంటున్నాడు. Adam sinned, and with a burden he పాపము got depressed. మనల్ని కృంగ తీసేదిగా ఉంటుంది. The sin will depress us. పాపము మనల్ని కృంగ తీసేదిగా The sin will ఉంటుంది. depress us. అందుకొని దేవుడు పిలుస్తున్నాడు ఉదయ కాలము. That's why God is calling this morning. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా All the people who are నా heavy యొద్దకు and రండి, weary, నా యొద్దకు రండి. who are heavy burden and weary, come to me. నేను మీకు విశ్రాంతినిస్తాను. I will give you rest. నేను నీకు విశ్రాంతినిస్తాను. I will give you rest. దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి ఉంటున్నది. You have rest in the presence of God. దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి You ఉంటుంది. have rest in the presence of నీవు God. సంతోషంతో పడుకోగలుగుతావు. నీవు You can sleep in joy. దేవుని ఒడిలో నెమ్మదిగా నువ్వు పడుకోగలుగుతావు. In peace you can sleep ఓ on the lap నీ of భారం God. అంతా కూడా నీ తండ్రికి నువ్వు అప్పగించవచ్చు. నువ్వు You can surrender all your ఏ burden to the విషయాలను Father. కూడా చింతించొద్దని తండ్రి చెప్తుంటున్నాడు. Father is saying, do not worry in నీ చింత anything, యావత్ ఆయనకు అప్పగించు. and surrender all your నీ worries to మార్గము God. సరళము చేసే దేవుడు నీకుంటున్నాడు. You have the God who will నీ straighten up your మార్గమును paths. సరి చేసే దేవుడు నీకుంటున్నాడు. You have the God who will నీ fix your జీవితంలో ways. ప్రియారా సరి చేసే దేవుడు నీకుంటున్నాడు. You have the God who will fix your ఓ life. ఉదయ కాలముకు అవకాశం దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. God is giving us an opportunity దేవుని this morning. సన్నిధిలోనికి వచ్చి మన బహితలు మనం ఒప్పుకోవసరమంటున్నాము. We should come into the presence of God మన and దేవుడు confess. ఉపవాస కుడికలు దేవుడికి ఒక అవకాశం అనుగ్రహిస్తున్నాడు మనకు. God is giving us another opportunity. ఓ this fasting period. యెషయా ప్రవక్త ద్వారా లాగా మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తుంటున్నాడు. Like he gave to prophet Isaiah, he is giving us another యెషయా opportunity. ప్రవక్తకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. God gave another chance to తను Isaiah తాను దిద్దుకోవడానికి, to fix తను himself, తాను సరి to చేసుకోవడానికి, correct himself, తను తాను దేవుని వైపు చూసుకోవడానికి so that he can focus upon ఓ God. దేవుడు అతనికి అవకాశం అనుగ్రహించాడు. God gave him a chance. ఉదయ కాలం దేవుడు కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తుంటున్నాడు. And this morning God is giving us also an దేవుడు ఉదయ opportunity. కాలం మనకు ఉపవాస కూడికలను బట్టి దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తుంటున్నాడు. Because of the fasting prayers, God is giving us దేవుని another దగ్గరికి chance. వచ్చి మనం గోజాడి ప్రార్థించే అవకాశం దేవుడు మనకు ఇస్తుంటున్నాడు. God is giving us a chance to come to him and cry and pray in the presence of God. మన నీతి కార్యములు, మన భక్తి దేవుని దృష్టిలో అది మురికి గుడ్డలే కనబడుతుంటున్నవి. Our righteous works, our godliness are like dirty rags in the sight of God. నేను చీకటిలో ఉండి నేనేం చూసుకోలేను. ఎన్నిసార్లు చెప్పాను కనుక ఈ విషయాలు. I told you these things many times. If I am in the darkness, I cannot look at నేను myself. చీకటిలో ఉంటే నా యొక్క
నా స్థితి నాకేం కనబడదు. If I am in the darkness, I cannot see my condition. నా ఎప్పుడైతే నేను వెలుగులోనికి వస్తాను, But when I come into the light, ఎప్పుడైతే నేను వెలుగులోనికి వస్తాను, when I come into the light, నా దగ్గర అన్ని కూడా పిల్లరా మరకలు కనబడుతూ ఉంటున్నది వెలుగులో. I can see the blemishes and spots all over me in the light. చీకటిలో ఉన్నప్పుడు ఏది కూడా నాకు కనబడలేదు. But when I'm in the darkness, I couldn't see లోకంలో anything. ఉన్నప్పుడు నాకు ఏది కూడా కనబడలేదు. So when I'm in the world, I couldn't see ఎప్పుడైతే anything. నేను దేవుని మందిరంలో దేవుని సహవాసానికి వచ్చాను, But when I came to fellowship with ఎప్పుడైతే God in His వెలుగులోనికి presence, నేను వచ్చాను, when I came into God, అప్పుడు ప్రియులారా నా యొక్క పాపములన్నీ డాగు మచ్చలు కనబడడం ఆరంభించాయి. then I started to see the sins and the blemishes all over me. అందుకొరకు దేవుడు అంటున్నాడు, That's what God is saying. అందుకొరకు దేవుడు That's అంటున్నాడు, what God is saying. వెలుగులోనికి రండి, Come into the light. జీవములోనికి రండి, Come into the life. వెలుగులోనికి రండి. Come into life. నేనే వెలుగునైంటున్నా, I am the light. నేనే జీవమైంటున్నా, I am the life. నేనే మార్గమైంటున్నా. I am the way. మనం ఈ మార్గం విడిచిపెడుతుంటున్నాం. We are leaving this way. వెలుగును ప్రేమించక చీకటిని We ప్రేమిస్తుంటున్నాం. are loving darkness and not loving the ప్రేమికులారా, light. ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తుంటున్నాడు. Why God is giving us another లూకా chance this సువార్త morning. 7వ అధ్యాయము, Luke chapter 7. లూకా సువార్త 7వ అధ్యాయం. Luke chapter మనకు 7. తెలిసిన దృష్టాంతమేలే ఇంటున్నవన్నీ కూడా. All these are example to us. దీని ద్వారా మన జీవితాలు మనం పిల్లలు కట్టుకోశారమంటున్నాం. Through these we have to build our lives. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. Luke chapter 7 verse 36. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు, A sinful woman in that village. ఓ పిల్లరా, ఆమె పాపములు జీవించేటువంటి స్త్రీ అంటున్నది. She was the woman who lives in sin. ఆమె యేసుని ఎరిగినదే అంటున్నది. And she knows యేసు Jesus. ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతూ వస్తుంటున్నది. And she is searching where is Jesus. పాపము ఆమెను పిల్లర సంతోషించనీయడం లేదు. The sin is not letting her to rejoice. పాపము పిల్లర ఆమెను కృంగతీస్తుంటున్నది. But sin is depressing her. పాపము ప్రజల మధ్యలో ఆమె నివాసం చేయలేకపోతుంటున్నది. And because of the sin she cannot live in the among the people of ప్రజల God. మధ్యలో పిల్లర ఆ స్త్రీ నివాసం చేయలేకపోతుంటున్నది. The woman cannot live among people. రాత్రి మొవరు కూడా పాప భారం చేత పిల్లర మొత్తబడుతుంటున్నది. Day and night she is tormented by the burden of sin. ఎప్పుడైతే యేసు గురించి ఆమె విన్నదో, But when she heard about Jesus, యేసు ఎక్కడ ఉన్నాడని తెలుసుకున్నది. when she found out where యేసు Jesus ఎక్కడ was, ఉన్నాడని తెలుసుకున్నది. she found out where Jesus was. ఆ యేసున ఇంటిలోనికి వచ్చి ఉంటున్నది. She came to the house where Jesus was. యేసున ఇంటిలోనికి వచ్చి ఉంటున్నది. She came into the house where Jesus was. వచ్చి పిల్లలు ఏం చేసింది? What did she do? కన్నీరు కార్చడం ఆరంభించింది. She started to cry. కన్నీరు కార్చడం She ఆరంభించింది. started to cry. ఆమె తన బుడ్డిని పగలగొట్టేసింది. She broke the jar. She brought. ఆమె తీసుకొని వచ్చిన ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టేసింది. She brought the alabaster jar. She brought. ఆమె తెచ్చిన అత్తరు బుడ్డి పగలగొట్టేసింది. She broke the alabaster ఓ jar. She brought. వెలగలిగినటువంటి అత్తరు బుడ్డి పగలగొట్టేసింది. She broke the valuable alabaster jar. ఆ అత్తరు బుడ్డిని ప్రియులారా, అత్తరును యేసు పాదములకు పూయడం ఆరంభించింది. And she started to put the perfume of the fragrant oil on the ఇంతకు feet of ముందు Jesus. ఆ యొక్క ఆ పరిమళ ద్రవ్యం చేత అనేకులను ఆకర్షించింది, సువాసన చేత. Before that, with that fragrance and with that fragrant oil, she attracted all the people. ఆ యొక్క పరిమళ తైలముల చేత సువాసన చేత అందరిని ఆకర్షించింది. With that fragrant oil and the fragrance, she attracted all ఎప్పుడైతే the people. యేసు అనేటువంటి వెలుగులోనికి వచ్చిందో, But when she came into the light called ఆమె Jesus, ప్రియులారా యేసు ఆమె గురించి ఏమి చెప్పలేదు. Jesus didn't say anything about అమ్మా her. నీ పరిస్థితి ఇది అని ఆమె యేసు చెప్పలేదు. Jesus didn't say that this నీ is your ఈ స్థితిలో condition. జీవిస్తున్నావు అని యేసు చెప్పలేదు. He didn't say that you are living like this. ఓ నీ బ్రతుకు ఇలాగ బ్రతుకుతున్నావు అని యేసు చెప్పలేదు. Jesus didn't say that your life is యేసు like ఆమె this. చూశాది. She saw Jesus. ఆయన పరిశుద్ధతను చూశాది. She saw his holiness. ఆయన పవిత్రతను చూసింది. She saw his ఆయన purity. వెలుగును చూసింది. She saw his ఆయన light. ఆయన ముఖములో ఆమె పాపములు కనబడుతుంటున్నవి. And she is able to see her sins in ఆయన his ముఖములో face. ఆమె పాపములు కనబడుతుంటున్నవి. And she saw her sins on his face. రొమ్ము కొట్టుకొని ఏడవడం ఆరంభించింది. She started to cry ఆమె and beat her బలితలు chest. పిల్లరా యేసు ముఖములు కనబడుతుంటున్నవి. She could see her weaknesses on the ఆమె face of పిల్లరా రొమ్ము Jesus. కొట్టుకొని ఏడవడం She ఆరంభించింది. started to beat her chest నీవు and దేవుని cry. దగ్గరికి వచ్చినప్పుడు, When I came to God, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, when I came to the word of God, వాక్యము నీతో మాట్లాడేదే ఉంటున్నది. word will talk to you. వాక్యము నీలో ఉన్నటువంటి పిల్లల పాపమును బయటకు తీసుకొని వచ్చేదిగా ఉంటున్నది. Word will bring out the sin from within వాక్యము you. ప్రియులారా రెండంచుల ఖడ్గమై ఉంటున్నది. Word is a double-edged sword. వాక్యము నిన్ను రక్షించేదే ఉంటున్నది. The word will save you. వాక్యము నీ ప్రాణమును పిల్లల రక్షించేదే ఉంటున్నది. The word will save your life. వాక్యము నీలో ఉన్న పాప
పాపమును బయటకు తీసుకొని వచ్చేది అంటున్నది. The word will bring out the sin from within వాక్యము you. ప్రియులారా నీలో ఉన్న పాపమును బయటకు తీసుకొని వచ్చేది అంటున్నది. The word will bring out the sin వాక్యం from దగ్గరికి within you. మనము రావాలి. We should come into the light of the వాక్యం word. దగ్గరికి రావాలి. We should come to the word. కాపరికి రెండు స్వరాలు ఉండాలి. A shepherd should have two voices. ఇక్కడ నిలబడిన కాపర్లకు రెండు స్వరాలు ఉండాలి. The shepherds who stand here should have two ఒక స్వరము voices. ఒక స్వరము పిల్లార ఒక స్వరము అపవాదిని పిల్లార భయపెట్టేదిగా ఉండాలి. One voice should scare the devil. ఒక స్వరము పిల్లార అపవాదిని పిల్లార ఎదిరించే స్వరముగా ఉండాలి. One voice should scare the devil and go against the devil. కాపరి ప్రియులార ప్రతి పాపమును కూడా అపవాది క్రియలు లేకుంటే పిల్లార ఖండించేదిగా ఉండాలి. అపవాది క్రియలు దూరపరిచేదిగా ఉండాలి. The voice of the shepherd should condemn the works of the devil and put him away. అదే కాపరి స్వరము. And the same voice of the shepherd గొర్రెలను సమకూర్చుకునే స్వరమైంటున్నది. is the voice that will gather his sheep. అది ప్రేమించే స్వరమైంటున్నది. It is a loving voice. అలా గొర్రెలన్నీ కూడా సమకూర్చుకునేవాడైతున్నాడు కాపరి. The shepherd will gather all his sheep. ఒక స్వరము పిల్లరా అపవాదిని ఎదిరించే స్వరమైంటున్నది. One voice will come against the devil. దేవుని వాక్యం దగ్గరికి రండి. Come into the word of God. దేవుని దగ్గరికి రండి. Come to God. దేవుని సన్నిధిలోకి రండి. Come to the presence of God. దేవుడే కాలము ప్రియులారా. This morning, beloved, 21 రోజుల మన యొక్క జీవితం మార్చబడాలి. in this 21 days our life should be మన changed. జీవితాలు మార్చబడాలి. Our life should be changed. ఎక్కడ సహవాసము చేస్తుంటున్నాము, Where are we having fellowship? ఎవరితో మనం కూర్చుంటున్నాము, With whom are we ఏ sitting? మార్గంలో మనం నిలుస్తుంటున్నాము. On what ways we are standing? దేవుని స్వరం అంటున్నది, Word of God is voice of God is saying, ఆదామా నీవెక్కడ ఉంటున్నావు, Adam, where are you? నే ఆదామా నీవెక్కడ ఉంటున్నావు. Adam, where are you? మనము పిల్లలు దేవునికి జవాబు చెప్పాలి. We should answer God. అయ్యా నేను ఇక్కడ ఉంటున్నాను. Lord, I am here. దేవుడు అంటున్నాడు, God is saying, అక్కడ ఉండోది ఇక్కడికి రా. you don't be there but come to me. నువ్వు అక్కడ ఉండోది ఇక్కడికి రా. You don't be there but నా come to me. దగ్గరికి రా. Come to me. దేవుని మందిరంలోనికి రా. Come to the house of ఓ God. విశ్వాసుల యొక్క సమూహంలోనికి రా. Come into the group of believers. ప్రార్థించే గుంపులోనికి రా. Come into the group of ఓ prayerful people. కన్నీరు కాచే సంఘములోనికి రా. Come into the church where people weep and shed ఆత్మల tears. భారము కలిగిన సంఘములోనికి రా. Come to the church where they have burden of souls. రోదించే సంఘములోనికి రా. Come to a weeping church. రోదించే సంఘములోనికి రా. Come to a weeping church. ఆత్మల భారము కలిగిన సంఘములోనికి రా. Come to a church which have burden for souls. సంఘము పండుగ సంఘము కాదు. The church is not the church of సంఘం అంటే festival church. పండుగలు చేసుకునే సంఘము కాదు. The church means it is not just celebrating ఓ festivals. సంఘము ప్రియులారా, The church, beloved, కన్నీరు కాచే సంఘముగా ఉండాలి. should weep and cry. ఓ సంఘము కన్నీరు కాచే సంఘముగా ఉండాలి. A church should weep and cry. కన్నీరు కాచే సంఘముగా ఉండాలి. The church should weep and cry. నీ ప్రజల కొరకు కన్నీరు కారవాలి. You should cry for the people. నీ దేశం కొరకు కన్నీరు కారవాలి. You should cry for your నీ country. రక్త సంబంధికుల కొరకు కన్నీరు కారవాలి. You should cry for your నీ కుటుంబం blood కొరకు, నీ relatives. కుటుంబం కొరకు నీ కన్నీరు కారవాలి. You should cry for your నీ family. కొరకు నీవే కన్నీరు కాచి రోదన చేసే స్థలము సంఘమైంటున్నది, దేవుని మందిరం అయితుంది. Church is the place where you will cry and weep for దేవుని your అన్ని spiritual life, for yourself. నువ్వు లోకంలో ఉండకుండా దేవుని దగ్గరికి వచ్చేసి You don't be in the world and come to God. ఈ ఉపవాస దినములలో మన జీవితాలు పిల్లలు దేవుడు మార్చేవాడే అంటున్నాడు. God will change our lives in this fasting prayer. ఓ ఎప్పుడైతే సుంకరి ప్రియులారా దేవుని మందిరంలోకి వచ్చాడు, When the tax collector came to the presence of God. ఓ సుంకరి దేవుని మందిరంలోకి వచ్చాడు. When the tax collector came to the presence of God. ఒకసారి చదవండి, అర్థమైతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం. Luke chapter 18. అది కూడా చదివి కూర్చుంటా. అయితే సుంకరి దూరముగా నిలిచింది. సుంకరి దూరముగా నిలిచి ఆకాశము వైపు కన్నులెత్తుటకును ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుము పలికెను అని పలికాడు. చూడండి ఇక్కడ సుంకరిని మనం చూస్తుంటున్నాము. We are looking at a tax collector here. దానికన్నా ముందు పరిచయను చూస్తుంటున్నాము. Before that we can see a Pharisee. దానికన్నా ముందల పరిచయను చూస్తుంటున్నాము. Before that we can see a Pharisee అతడు there. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు. Twice in a week he will fast. ఓ ధర్మశాస్త్రం నెరవేర్చే కుమారుడు అంటున్నాడు అతడు పరిచయుడు. The Pharisee is the one who will fulfill the law. ఓ ధర్మశాస్త్ర క్రియలన్నీ కూడా చేసేవాడు. He does all that is instructed in the law. ఖచ్చితంగా వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవాడు. Definitely will fast twice in a week. తప్పక తన రాబడిలో పిల్లల దశ భాగం ఇచ్చేవాడు. Definitely he will give tithe from his earnings. అన్నిట్లో కూడా ఏ రాబడి సంట్లో కూడా దశ భాగం ఇచ్చేవాడు. From every income and from every salary he used to give tithe. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అంటున్నాడు. He kept the law.
అయినను కూడా ప్రియులారా, But still, beloved, ఇద్దరు కూడా మందిరానికి వెళ్ళారు. both of them went to the temple of God. సుంకరి వెళ్ళాడు, పరిసేయుడు వెళ్ళాడు. The tax collector went and the Pharisee also went. అయితే పరిసేయుడు ప్రియులారా తన యొక్క నీతి భక్తిని బట్టి, Because of his righteousness and godliness, తన క్రియలను బట్టి తను నీతిమంతుడు అనుకున్నాడు. because of his work, the Pharisee thought that he was righteous. అయితే ప్రియులారా పరిసేయుడు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చేశాడు. And the Pharisee went, prayed, and came back. ఎలాగ వెళ్ళాడో అలాగే బయటకు వచ్చేసాడు. How he went, that's how he came out. ఓ తన భక్తి, తన జీవితం అంతా కూడా దేవుని చెప్పుకున్నాడు. He said all his godly life to దేవా God. వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాను. God, I am fasting for these many days. ఓ నా రాబడి అంతటిలో కూడా నీకు దశభాగం ఇస్తుంటున్నాను. And in all my earnings, I'm giving you tithes. అయ్యా నీవు ఇచ్చినటువంటి ఆయన 10 ఆజ్ఞలు నేను అవలంబిస్తుంటున్నాను. And I'm following the 10 commandments that you gave. ఓ నీ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నాను. I'm walking according to your నాయనా law. నీ ఎదుట నేను నీతిమంతుడు కనబడుతుంటున్నాను. I am seen as a righteous man నేను in నీతి front of కార్యములు you. నేను నీతి కార్యము చేస్తున్నాను కనుక నాయనా నేను పరిశుద్ధుడు నీతిమంతుడు అనుకున్న ప్రార్థన చేస్తుంటున్నాను. He's praying saying that because I'm doing righteous works, I'm righteous and a good man. అయితే ఆయన ప్రార్థన చేశాడు, మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. He prayed and went out of the temple. పాపి ప్రార్థన చేస్తున్నాడు. And a sinner is praying now. ఓ తన పాప క్రియలు జ్ఞాపకం వచ్చిట్టున్నవి. He remembered all his sinful works. మందిరంలోనికి వస్తూనే, While he was coming into the దేవుని temple of మందిరంలోనికి God. వస్తూనే, While he was coming into the house of ఓ God. తన దృష్టిలో ఆ యొక్క కార్యములు కనబడుతుంటున్నవి. He could see those sinful works in his అయ్యో eyes. నా చేతుల ద్వారా నేను పాపము చేశాను, I committed sin with my నా hands. కళ్ళ ద్వారా నేను పాపము I చేశాను, sinned with my eyes. నా నోటి ద్వారా నేను పాపము I sinned చేశాను, with my mouth. నా కాళ్ళ ద్వారా నేను పాపము I చేశాను. sinned with my legs. దేవా నేను పాపినై ఉంటున్నాను. Lord, I am a sinner. దేవా నేను పాపినై ఉంటున్నాను. Lord, I am a sinner. నేను ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా యోగ్యుడను కాను. I'm not even worthy to lift up my eyes to the ఈ heaven. పాపాత్రురాలు ఎలాగో ప్రార్థన చేసిందో రొమ్ము కొట్టుకొని దేవుని పాదముల దగ్గర. How did this sinful man pray in the feet of God, beating his chest? ఈ సుంకరి కూడా అలాగే ప్రార్థన చేస్తుంటున్నాడు. Even the tax collector is praying. ఓ ఆకాశం వైపు నేను కళ్ళెత్తడానికి యోగ్యుడను కాను. I am not worthy to lift up my eyes to the heaven. అని తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే, So when he humbled himself and prayed, ఆయన బయటికి ఎలాగ వస్తుంటున్నాడు? how is he coming out? మందిరంలో నుండి ఎలాగ బయటకు వస్తుంటున్నాడు? How is he coming out of the temple? ఎలాగొచ్చాడు? How? ఏం సాక్ష్యం పొందాడు? What is the testimony? చదవమ్మా, ఇప్పుడు చదివావు కదా అది. అతని కంటే ఆ, 14 కదా చదువు. అతని కంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడని. సుంకరి కంటే అది పరిసేయుని కంటే సుంకరి నీతిమంతుడని తీర్చబడి దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. He received a testimony from God saying that this man is justified more than the Pharisee. దేవుని ద్వారా మనం సాక్ష్యం పొందాలి. We should get a testimony from God. దేవుని దగ్గరికి మన యొక్క పిల్లల బుడ్డి పగిలిపోవాలి. Our jar should break at the నీ feet of హృదయాలు God. పగిలిపోవాలి. Your heart should break. నీ హృదయాలు పగిలిపోవాలి. Your heart should break. ఎప్పుడైతే నీ కుండ పగిలిపోతుందో, When your jar breaks, ఎప్పుడైతే నీ కుండను పగలగొడతావు, when you break your jar, నీలో ఉన్నటువంటి దీపము ప్రియులారా బయటికి వస్తుంది. the light lamp in you will come out. నీలో ఉన్నటువంటి ప్రియులారా దేవుని యొక్క వెలుగు బయటకు వచ్చేదిగా ఉంటుంది. The light of God in you will come out. నీవు నీ యొక్క కుండను పగలగొట్టకపోతే, If you don't break your jar, నీ హృదయాన్ని if పగలగొట్టకపోతే, you don't break your heart, లోపల నీ వెలుగు అక్కడే కప్పివేసబడేదిగా ఉంటుంది. your light will be covered inside నీ only. ఆ బుడ్డి పగలగొట్టకపోతే, If you don't break the jar, నీలో ఉన్నటువంటి సువాసన బయటికి రాదు. the fragrance in you will not come నీవు out. పగలగొట్టబడాలి. You should be broken. నీ విరగొట్టబడాలి. You should be broken. నీ కంటిలోండి కన్నీరు బయటికి రావాలి. Definitely a tear should come out of your నీ eyes. కన్నిటిలోండి కన్నీరు బయటికి రావాలి. Tears should come out of your eyes. యెషయా భక్తుడు అంటున్నాడు, Isaiah is saying, అయ్యో అయ్యో నేను పాపిని అంటున్నాడు. he's saying, woe unto me, I am a sinner, I పాపుల am a మధ్యలో sinner, నివాసము చేస్తుంటున్నాడు. and I'm living among sinners. ఈ విధంగా కూడా అనవచ్చు. He might have also said like this. మాటికి పాపి అని క్రైస్తవులు ప్రార్థన చేయకూడదు అనేటువంటి బోధలు కూడా ఉన్నాయి. There are also teachings where they say that you should not pray saying that you should not pray saying that I am a sinner. మనం ఒకసారి క్షమించబడ్డాం కనుక మనం సంతోషించి ఆనందించాలంటే అంటారు కూడా. They say that because we are forgiven ones, we have to rejoice and enjoy now. అది కూడా మంచిది అనుకుంటున్నా.
That is also good, I think. మరి ప్రతిరోజు బలులు ఎలాగ అర్పిస్తావు? Then how will you offer your sacrifices every day? ప్రతిరోజు ఎందుకు బలులు అర్పిస్తావు? Why will you sacrifice your offerings every day? ప్రతిరోజు నీ ప్రార్థన ధూపం వల్ల ఎందుకు ఎలాగ బయటకు పైకి పోతుంది? Then why will your prayer go up as an incense every day? దేవునికి సువాసనగా నీ ప్రార్థన ఎలాగ బలిపీఠం బయటకు పైకి పోగలుగుతాయి? Then how can your prayers go from the altar to the presence of God? మనిషి ప్రతిరోజు పాపం చేత పట్టబడుతుంటాడు ప్రియులారా. Every day man is falling into sin. ప్రతిరోజు మనం బలిపీఠాన్ని ఆశ్రయిస్తూనే ఉండాలి. Every day we have to take our refuge in the altar. ప్రతిరోజు బలిపీఠం మీద బలులు అర్పిస్తూనే ఉండాలి. Every day we have to offer our sacrifices on the altar. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, బలులు ఆగిపోకూడదు. The fire should not be quenched and the offering should not be stopped. ప్రతిరోజు మనం బలులు అర్పిస్తూనే ఉండాలి. Every day we should continue our sacrifice. వాళ్ళేమి జంతువులను అర్పించారు? They gave they offered animals. వారు జంతువులను అర్పించారు. They sacrificed animals. నిన్ను నీవే ప్రతిరోజు దేవునికి అర్పణగా అర్పించుకుంటూ ఉండాలి. But you should offer and sacrifice yourself as an offering to God every day. బలిపీఠం దగ్గరికి వచ్చి నిన్ను నీవే సమర్పించుకుంటూ ఉండాలి. Every day you should come to the altar and surrender yourself. ప్రతిరోజు ప్రార్థన అంటే ధూపం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. Every day the prayer incense should go to the presence ఈ of God. సువాసన దేవునికి ఇష్టముగా ఉండాలి. ఈ పరిమళ సువాసన దేవునికి ఇష్టముగా ఉండాలి. Your fragrance should be pleasing to God. ఈ బలిపీఠం నుండి పిల్లరా ఆ యొక్క ధూపము దేవుని సన్నిధిలోకి చేరాలి. The incense should rise up to the presence of God from this altar. ఒక దైవసేవకుడు ఇలాగ చెప్పాడు. A man of God said like this. బలులు అయిపోయినాయి కదా. The sacrifices have stopped. బలులు ఇంకా ఇక్కడ ఉన్నాయి. Where are the sacrifices now? ఒకసారి మనకు ఏమంటారు పాప పరిహారం అయిపోయింది కదా. Once there is కడగబడ్డాం. Once there is an atonement for sin మళ్ళీ and we are washed and cleansed. ఎందుకొరకు మనం ప్రతిరోజు బలులు అర్పించాలి, ప్రార్థన చేయాలి. Then why should we pray every day and offer our sacrifices every day? ఆ దైవసేవుడు ఇలాగ చెప్పాడు. The man of God said like this. మన ప్రేమ ఏం లేకుండానే మన గోర్లు పెరుగుతుంటాయి. Without our involvement our nails will keep growing. మన ప్రేమ ఏం లేదు, గోర్లు పెరుగుతూనే ఉంటాయి. Without our involvement our nails keep growing. ఏం చేస్తాం? What do we do? ఎప్పుడు కట్ చేస్తుండాలి. We should keep cutting them. మనకు తెలియకుండానే మన పాపములు మన పట్టుకునేట్టుగా ఉంటున్నాయి. Without our knowledge sin will take grip on us. మనకు తెలియకుండానే పాపం మనలో ప్రవేశించేదిగా ఉంటుంది. Without our knowledge sin will enter us. అందుకో ప్రతిరోజు కూడా మనం కడగబడుతూనే ఉండాలి. That's why every day we have to be cleansed. ప్రతిరోజు మనం శుద్ధీకరించబడుతూనే ఉండాలి. Every day we have to be washed. ప్రతిరోజు మనం కడగబడుతూనే ఉండాలి. Every day we have to be washed. దేవుని వాక్యం ఇలాగనే సెలవిస్తున్నది కనుక The word of God is saying this. ప్రతిరోజు దేవుని బలిపీఠమును ఆశ్రయించండి. Take refuge in the altar every day. ప్రతిరోజు మన యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవాలి. We should pour out our hearts every day. మనం పరిశీలన చేసుకోవాలి. We should examine ourselves. మనం పరిశీలన చేసుకోవాలి. We should examine ourselves. మనం దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడి కనుంచి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. We have to become righteous and God should testify about it. ఈ 21 రోజులలో మన యొక్క సంఘము పరివర్తనలోనికి రూపాంతరం అనుభవంలోకి వెళ్ళాలి. In this 21 days our church should go into transformation. ప్రార్థనలోను, in the prayer, సహవాసములో, in the fellowship, రొట్టె విరుచుటలో, in the breaking of bread, బోధలోను, in the teaching, ఇంటింట కూడుకోవడంలోను, in gathering at every house. ఈ సహవాసం కూడుకోవడం కానీ the gathering as a fellowship, ఇంకా అధికం అవుతూనే ఉండాలి. more and more should happen. ఇంకా ఆశను మనం కలిగి అధికం చేసుకుంటూ ఉండాలి. with more desperation we should ఇంకా grow. మనకు ఆకలి ఎక్కువగా కావాలి. we need more hunger. ఇంకా మనకు దాహం ఎక్కువగా కావాలి. we need more thirst. ఆత్మల భారాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. we should have the burden for the soul. మన రక్షణను మనం కాపాడుకోవాలి. and we have to protect మన our రక్షణను salvation. ఎల్లప్పుడూ కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. we should always protect our ఉదయ కాల salvation. ప్రియులారా, దేవుడు మనకు సంఘాన్ని ప్రియులారా ఇలాగ సిద్ధపరచాలని, to prepare the church like this, మనలందరూ కూడా సిద్ధపరచుకోవాలని, to prepare all of us. దైవ సేవకుల ద్వారా మనం హెచ్చరించబడుతుంటున్నాం. through the servants of God we have been warned. దినాలు ప్రతిష్ఠించబడ్డ 21 రోజులు. now the 21 days are ordained.
21 రోజులలో ప్రియులారా ప్రతి వ్యక్తి కూడా మార్చబడాలి. Every person should be changed ప్రతి in these వ్యక్తి 21 కూడా days. మార్చబడాలి. Everyone should be changed. ప్రతి వ్యక్తి లేచి సాక్ష్యం చెప్పాలి. Everyone should rise up and నాయనా testify. నేను ఇలాగుంటి ఇలాగైపోయాను, I was like that, but I became like ఈ this now. తీర్మానం నేను చేసుకున్నాను, I made this commitment. ఈ ఈ 21 రోజులని ఈ తీర్మానం చేసుకున్నాను, I made this commitment for ఈ for this వాక్యం 21 ద్వారా days. నేను తట్టబడ్డాను. I am touched by your ఓ word. దేవుడు నన్ను ఈ వాక్యం చేత నన్ను సంధించాడు, God మాట్లాడాడు. God spoke to me through this word. దేవుడు తన దాసుల ద్వారా నాతో మాట్లాడాడు. Through his servants he spoke to me నా జీవితాన్ని సరి చేసుకోవడానికి. to fix my life. ఏషయాను దర్శించి దేవుడు నన్ను కూడా దర్శిస్తున్నాడని. God visited Isaiah, now God is visiting me. రెండు పిల్లారా ఇక ఉపవాస కొడుకులో మనం సరి చేసుకుందాం. Come beloved, let us fix ourselves in this రండి fasting prayers. ప్రార్థనలోనికి వెళ్దాం మనం. Come, let us